ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. హబక్కూకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. హబక్కూకు 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో మనం గమనించినప్పుడు ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయును, మరి ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును అనేటువంటి మాటలను మనము మరి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ప్రభు బలముగా ఉంటే ఏ కార్యాలు జరుగుతాయి? మనుషుల బలం కాదు కానీ, కండ బలం కాదు కానీ, బుద్ధి బలం కాదు కానీ, డబ్బు బలం కాదు కానీ, యెహోవా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒక వ్యక్తికి బలమై ఉంటే ఆ వ్యక్తి యొక్క స్థితి ఎట్లా ఉంటుంది అనేది మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రభువుకు యెహోవాయే నాకు బలము, వేరొక బలము నాకు లేదు. ఈ లోకములో వేరొక బలాన్ని నేను ఆశ్రయించటం లేదు, వేరొక బలాన్ని నాకు కావాలని నేను అనుకోవటం లేదు, కానీ ఆయనే నాకు బలముగా ఉండాలి, ఆయనే నా బలమై ఉండాలి. హల్లెలూయా. చూడండి నా దేవుని బిడ్డలారా, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును అని భక్తుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ప్రభువుని ఆశ్రయించటం వల్ల, ప్రభు మనకు తోడై ఉండటం వల్ల, ప్రభు మనతో నా దేవుని బిడ్డలారా తోడుగా ఉండి మనల్ని నడిపించటం వల్ల, చూడండి ఒక ఉన్నతమైనటువంటి స్థలముల మీద ప్రభు అట మనలను నడవ చేస్తాడట. హల్లెలూయా. మనల్ని నడిపిస్తూ ఉన్నాడంట. అంటే ఆయన ఎవరికైతే బలముగా ఉంటాడో, ఎవరైతే దేవుని బలము ఆయన నా పక్షముగా ఉంటే చాలు, ఆయన నాతో ఉంటే చాలు, ఇదిగో ఆయన ఒక్కడు నాకు అండగా ఉంటే చాలు అని ఎవరైతే లోకాన్ని, మనుషులను, డబ్బును, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రక్కన పెట్టి ఆయన వైపు చూసి ఆయనను కోరుకుంటారో వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఉన్నతమైన స్థలముల మీద, హల్లెలూయా, ఉన్నతమైన స్థలముల మీద ఆయన వారిని నడవ చేస్తూ ఉన్నాడట. నా దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఈ లోకంలో ప్రభువుకి అసాధ్యమైనది ఏముంది? ఏమీ లేదు. కానీ ఇదిగో ఈ పని వీళ్ళు మాత్రమే చేయగలరండి, కనుక వీళ్ళుంటేనే ఈ పని జరగద్ది, వీళ్ళ ద్వారా మనకి ఈ పని కావాలి అన్నట్లుగా మనుషులను ఆశ్రయించుకొని వెళ్ళిపోతే ఈ రోజున ఒక ఆశీర్వాదకరమైన శ్రేష్టమైనటువంటి స్థలాన్ని మనము పోగొట్టుకుంటున్నాము. నా దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన స్థలాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఉన్నతమైన స్థలాల మీద ప్రభు మనల్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. మన కుటుంబాన్ని, మన పిల్లలని, ఇదిగో వారి చదువుల విషయంలో కానివ్వండి, వాళ్ళ స్థితిని దేవుడు మార్చాలని కోరుకుంటూ ఉంటే మనము ఇదిగో దేవుని కంటే భిన్నంగా లోకాన్ని చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు నీవు దేవుని వైపు చూడగలిగితే ఆయనే నా బలము, ఆయనే నా ఆశ్రయము అని ఆయన వైపు ఉంటే ప్రభు అంటాడు, నేను నిన్ను ఉన్నతమైన స్థలముల మీద నిలవబెడతాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలయ్యా. ఇదిగోనైనా విన్న ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు అయా. ఎవరైతే ప్రభా ఇదిగో నా తండ్రి మీరే నా ప్రభా అయా మా బలమని నా తండ్రి నమ్ముకొనుచున్నారో వారి జీవితాలను ఉన్నతమైనటువంటి స్థలముల మీద మీరు నడిపింప చేయమని, నిలవబెట్టమని నీ చేతికి అప్పగించుకుంటూ యేసునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.